హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ అర్చన శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్. కథలోకి వెళ్తే, బాబోయ్, ఇంత పెద్ద షాపింగ్ మాల్లోకి కనీసం ఎంట్రీ కూడా ఉండదు మాలాంటి వాళ్ళకి. అలాంటిది మీ వల్లనే ఇక్కడ బట్టలు కొనే పొజిషన్లో ఉన్నాను నేను. అసలు ఇదంతా కరెక్టేనా అనిపిస్తుంది సార్. ఎందుకు నచ్చాను సార్ నేను మీకు? అసలు నాకే ఏదోలా ఉంది. మీకు నేను సరైన జోడి కాదేమో అనిపిస్తోంది సార్. ఊరికే పిచ్చా నీకేమైనా? ఎందుకు ప్రతిసారి అలా మాట్లాడతావు? అరే, నాకు నువ్వు నీ క్యారెక్టర్ నచ్చింది. నాకు డబ్బుంది కాబట్టి నీకు భయంగా ఉందా నేనంటే? నా పక్కన ఉండే అర్హత లేదనిపిస్తుందా? సరే, ఇవేవి శాశ్వతం కావుగా. రేపు నేను ఇవన్నీ కోల్పోయి పేదరికంలో మునిగిపోవాల్సి వస్తుందేమో. అప్పుడు నీకు నామోషిగా అనిపించి నా తోడు కరెక్ట్ కాదనిపిస్తుందా? ఛ, అస్సలు అలా అనిపించదు. మీరు ఎలా ఉన్నా నాకు ఇష్టమే. నాకు కేవలం మీరే ముఖ్యం. అలాంటప్పుడు నేనంటే నన్నే చూడు, అంతేకాని ఆస్తులు, అంతస్తులు, హోదా ఇవేం పట్టించుకోకు. అవేవి శాశ్వతం కాదు. స్వచ్ఛమైన ప్రేమ ఒక్కటే శాశ్వతం. నేను నీ నుంచి అదే కోరుకుంటున్నా. ఆస్తులు, అంతస్తులు అన్నిటికన్నా అదే చాలా కాస్ట్లీ. అది నాకు దొరికినందుకు నేను గర్వపడుతున్నా. నాదేదైనా అది నీది కూడా ప్రేరణ. కష్టం, సుఖం, కీర్తి ప్రతిష్టలు, అవమానాలు, ఆస్తులు, అప్పులు ఏవైనా ఇద్దరివి. కాబట్టి నువ్వు పరాయిదానిలా భావించకు ప్లీజ్. నాకు బాధగా ఉంటుంది అన్నాడు రిషి. అలాగే సార్, అస్సలు ఫీల్ అవ్వనిక. నువ్వు ఈ రిషి మెహతా కాబోయే భార్యవి, అంతే. ఈ రిషి వెనక ఏవి ఉన్నా అవన్నీ నువ్వు భరించాల్సిందే అన్నాడు రిషి నవ్వుతూ. మీ ఆజ్ఞ ప్రభు అంటూ నవ్వి, షాపింగ్ అంతా చాలా తొందరగా అయిపోయింది కదా అంది ప్రేరణ. అవును, నిజానికి అమ్మాయిలు చాలా లేట్ చేస్తారంటారు, కానీ నువ్వు ఫాస్ట్గానే సెలెక్ట్ చేసుకున్నావు అన్నాడు. ఏం చేయాలి సార్, నా కళ్ళకు అన్నీ అద్భుతంగానే ఉన్నాయి, అందుకే కళ్ళు మూసుకుని తీసేసుకున్నా అంది నవ్వుతూ. ఇంతకు ఏది మీ ఫ్రెండ్ వస్తుందన్నావు, ఇంకా రాలేదా? వచ్చేస్తుంది సార్. మీరు ఆ రోజు చూసారు కదా, కుసుమ నా బెస్ట్ ఫ్రెండ్. మీరు కలిసిన రోజు నుండి ఇప్పటిదాకా మీరు ఏం మాట్లాడినా తనకు చెప్తాను. మొన్న మీ అమ్మగారు వచ్చి పెళ్లి గురించి మాట్లాడిన విషయం చెప్తే అది అస్సలు నమ్మట్లేదు. ఇందాక మీరు ఫోన్ చేసి వారంలో ఎంగేజ్మెంట్, 15 రోజుల్లో పెళ్ళి అని చెప్పారంటే నవ్వుతోంది. నా చెవిలో పువ్వులు పెట్టొద్దని. నవ్వుతుందా? అదేంటి అలాగా అన్నాడు రిషి విచిత్రంగా చూస్తూ. అంత డబ్బులున్నాయన నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, కానీ ప్రేమ కాదు. అవసరం తీరాక వదిలేస్తారు అనేది దాని వాదన సార్ మొదటి నుండి. వాట్? అదిరిపడ్డాడు రిషి. నేను ఎంత చెప్పినా వినట్లేదు, అందుకే ప్రత్యక్షంగా చూపిద్దామని రమ్మన్నాను. పిచ్చా అతనికేమైనా అన్నాడు తల పట్టుకొని. అంటే నిజంగానే డబ్బున్న వాళ్ళు సమాజంలో అలానే ఉన్నారు కదా, అందుకే అంటూ నసిగింది ప్రేరణ. అందరూ అలా ఎందుకుంటారు? అందుకేనా నువ్వు కూడా నమ్మలేకపోతున్నావు నన్ను పూర్తిగా? చచా, నేను నమ్ముతున్నా. హాయ్ అంటూ వెనకే వినిపించిన పిలుపుకి వెనక్కి తిరిగి, హే కుసు, వచ్చావా? రా రా, సార్ నీ గురించి అడుగుతున్నారు అంటూ నవ్వి, మా పెళ్లి షాపింగ్ అయిపోయింది, ఇవిగో బట్టలు అని చూపించింది. సార్, ఇదేదేదో వాగుతుంది, నిజమా? మీరు తన్ని పెళ్లి చేసుకుంటున్నారా అంది కుసుమ. అవును కుసుమ, తను నాకు బాగా నచ్చింది, ప్రేమిస్తున్నాను. వాళ్ళ పేరెంట్స్ని కూడా ఒప్పించా, మా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. పెళ్లి చేసుకున్నాం. ఏం తప్ప? కళ్ళు తిరిగి కింద పడబోతున్న కుసుమని పట్టుకుని ఆపారు ఇద్దరు అతి కష్టంగా. కొన్ని వాటర్ తెచ్చిచ్చారు షాప్ వాళ్ళు. పక్కన కూర్చోబెట్టుకొని, అంత షాక్ అవ్వాల్సింది ఏముందమ్మా అందులో, ఐ లవ్ హర్ అన్నాడు. అంటే సార్, మీరు డబ్బులున్నోళ్ళు కదా. ఉంటే మాకు మనసు ఉండదా? మేము ఎవరిని ప్రేమించామా, పెళ్లి చేసుకోమా? అవునవును నిజమే అంది ఏమనాలో అర్థం కాక. సరే, నీకు ఇంకా నమ్మకం రానట్టే ఉంది, కానీ మా ఎంగేజ్మెంట్, పెళ్ళి నువ్వే దగ్గరుండి చూసుకో. నాకు సిస్టర్స్ లేరు, నేను ఎవరిని చెల్లి అని పిలవలేదు ఇంతవరకు. నన్ను ఎవరు అన్నయ్య అని పిలవలేదు. నీకు నా పెళ్ళికి చీర పెడుతున్నాను, నీకు నచ్చిన చీర తీసుకోమ్మా అన్నాడు. అలాగే సార్ అంది నవ్వుతూ. సార్ ఏంటి, మళ్ళీ అన్నయ్య అని పిలవచ్చుగా. అమ్మో, మిమ్మల్ని అన్నయ్య అని పిలిచే ధైర్యం నాకు రావడం లేదు సార్. అబ్బా, అసలు ఏంటి నువ్వు? నేను పిలిచాను కదా, నువ్వు పిలవడానికి ఏంటి అని కోపంగా అనడంతో, సారీ అన్నయ్య, అంటే ఎందుకో మీరంటే కొంచెం పెద్దింటి వారు అవడంతో అంత తొందరగా కలిసిపోలేము అంది. ఇట్స్ ఓకే, ముందు నువ్వు వెళ్ళి శారీ తీసుకో, చెల్లిలా పక్కనే ఉండి మా పెళ్ళి చెయ్యి, ఓకేనా అన్నాడు రిషి. అలాగే అన్నయ్య అని నవ్వుతూ, మా ప్రేరణ చాలా మంచిది, తనని చేసుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడు అనుకునేదాన్ని నేను ఎప్పుడు. కానీ ఇప్పుడు మిమ్మల్ని అదృష్టవంతుడు అనే ధైర్యం కూడా నేను చేయలేకపోతున్నాను అంది. ఎందుకలాగా? నేను చెప్తున్నాను, నేను చాలా అదృష్టవంతుణ్ణి, ప్రేరణ లాంటి అమ్మాయి నాకు దొరికినందుకు అన్నాడు నవ్వుతూ. మీరిద్దరూ అదృష్టవంతులే, కానీ మీరు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవ్వరి దిష్టి మీ మీద పడకుండా ఉండాలి,
ఎవరిదో ఎందుకు, ముఖ్యంగా నాదే అంటూ నవ్వింది కుసుమ. ఎంగేజ్మెంట్కి తన తరపున వాళ్ళందరినీ పిలవాలని అనుకున్నారు మాధవి, పరమేశ్వర్. ఇన్నేళ్లుగా వాళ్ళంతా విడిపోయి ఉన్నారు కాబట్టి కనీసం ఈ పెళ్లి ద్వారా అందరూ కలిస్తే బాగుంటుందని ఇద్దరి తరపున బంధువుల ఫోన్ నెంబర్ సంపాదించమని అందరికీ ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఇక అబ్బాయి గురించి ఎంక్వైరీలు చేసి, ఓ మంచి సంబంధమే పట్టేశారా, తెలివైందే పిల్ల, ఎంచక్క మీ స్థాయిని పెంచింది, మా పిల్లలు ఉన్నారు వట్టి దద్దమ్మలు అంటూ తలో రకంగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక మాధవి తరపు వాళ్ళైతే, పోన్లే నీలా కాకుండా ఆస్తులు ఉన్నవాన్నే సెలెక్ట్ చేసుకుంది నీ కూతురు అంటూ వెటకారాలు. వీళ్ళ కోసమా ఇంతలా కలిసిపోవాలి అని తపన పడింది అనుకున్నారు. ఇద్దరూ డీలా పడిపోయారు. ఇక అంతలోనే మళ్ళీ ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు. ఇన్నాళ్ళు మనం పస్తులున్నప్పుడు ఏం తిన్నారని ఎవడూ వచ్చి అడగలేదు. ఈరోజు మనం బాగున్నామంటే మాత్రం ఏడుస్తున్నారు. ఈ సమాజం అంటేనే అంతే. మనం నవ్వితే ఏడ్చేది, మనం ఏడిస్తే నవ్వేదే సమాజం. అలాంటి సమాజం కోసం మన కన్నబిడ్డల్ని బాధ పెట్టుకుంటే మనంత అవివేకులు ఎవ్వరూ ఉండరు. మన కూతురి సంతోషమే మనకి ముఖ్యం అన్నాడు పరమేశ్వర్. అనవసరమైన వాళ్ళ కోసం మనం బాధపడి భయపడి దాని హ్యాపీ మూమెంట్స్ని పాడు చేయొద్దు. తనకి సపోర్ట్గా నిలబడదాం, సమాజానికి కాదు అన్నాడు దృఢంగా. తర్వాతి భాగం రేపు.